సంవత్సరాలు చక్కచక్కలాడే ప్రాయంలో ఉన్నాడు. తన తండ్రి మాటలో అనమాట. తనకి తండ్రి చేతులు కట్టేస్తా ఉంటే, కాళ్ళు కట్టేస్తా ఉంటే విధేయుడిగా ఆ కట్టెల మీద పడుకోబెడతా ఉంటాడు. చిన్నపిల్లడు కాదు. దేని బట్టి అంటే కనుక వృద్ధాప్యంలో వెళ్ళిపోయినా, ముసలోళ్ళు అయిపోయినా నడవలసిన వాళ్ళు నడిపించారు, పెంచవలసిన విధంగా పెంచారు. నేటి దినం లేఖనం ఏం చెప్తుంది తెలుసా? బాల్యం నుంచి నడుల చెడుతనం పెరిగిపోతుంది, ఉదయము చెడ్డదైపోతుంది. అందుకే పిల్లలకు నా తల్లిదండ్రులైతే పిల్లలు కనడానికి సిద్ధంగా ఉన్న స్త్రీలు ఈ మాటలు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. బాల్యం నుంచి కూడా పెంచే విధానంలోనే పెంచాలి. చెడుతనం ఎక్కువైపోతుంది. అలాగా వదులుకుంటూ వెళ్ళిపోతే సొదొమ కుమారుల చెడుతనం ఎక్కువైపోతుంది. చిన్నలో వృద్ధులు అందరూ చుట్టూ ఉంటారు. అలా టాపిక్ ఎక్కువైపోతుంది, నేను చెప్పట్లేదు. కానీ బాల్యం నుంచి నరుడు ఉదయం ఎలా ఉందంట? అది ఆదికాండంలో మనం చదివిన 6వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న మాట. ఉదయం చెడ్డది కనుక ఉదయం గురించి మాటలు ధ్యానం చేసి మునిగి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29. ఎలా పుట్టిస్తున్నాడట? యథార్థవంతులకు పుట్టిస్తున్నాడు. మరి ఈ హృదయంలో చెడుతనం ఎలా వచ్చేస్తుంది అంటే మనం చెప్పుకున్నట్టు వారు కూడా వదిలేస్తారు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? సిగరెట్ మీరు తెగలేక వెళ్ళలేక ఇదిగో నువ్వు ఎందుకు మనకి నాకు ఒకటి బాటిల్ తెచ్చి పంపించండి. తర్వాత సేమ్ అదే కదా, మా డాడీ పీల్చుకున్న స్టైల్గా ఉంది అని వీడు కూడా ఎలా అయిపోతుంది అంటే కనుక నేర్పవలసింది నేర్పట్లేదు, నీకున్నది ఆపాదించేస్తుంది. నువ్వు జమ్మన్న వరకే ఆలోచించావు, రేపొద్దు చేస్తున్న వీడు కూడా దాన్ని టేస్ట్ చేస్తాడేమో, చూస్తున్న వీడు కూడా దాన్ని అలవాటు చేసుకుంటాడు. ఏమాత్రం అవగాహన లేదు, ఆలోచన లేదు. అందుకనే దేవుడు నాకు పుట్టించలేదు. దేవుడే చెప్తాడు తెలుసా? నేను పిండముగా ఉన్నప్పుడే ఏర్పాటు చేస్తున్నాడు. తల్లి గర్భంలో రూపింపబడక ముందు నీకోసం ప్రణాళిక రచించాడు. 5వ వచనం నుంచి చదువుకుంటే ఆ మాటలు కనబడుతూ ఉంటాయి. చిన్నవాడి మనసు నీ కోసం ప్రణాళిక కలిగి ఈ భూమి మీద పంపించాడు అంటున్నాడు దేవుడు. కానీ నీవు ఆ లేత వయసులో ఆ చిన్న ప్రాయంలో నేర్చుకోవాల్సినవి నేర్చుకోనట్లేదు. అందుకనే హృదయం బాల్యం నుంచి ఏమైపోయింది? చెడ్డగా. దేవుడు ఏమంటే నేను అలా పుట్టించలేదు. నన్ను ఎలా పుట్టించాను నేను? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో మనం చదువుకున్న మాట ఏమని చెప్తున్నాడంటే యథార్థంగా పుట్టించను కానీ పుట్టికే యథార్థంగానే దేవుడిచ్చే ప్రణాళిక యథార్థంగానే పంపించాడు. కానీ ఈ భూమి మీద వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పిల్లలకి 6 పిల్లలకి వస్తుంది. ఎందుకంటే కనుక భూమి మీద నీకు తంత్రాలు కల్పించుకుంటారు. తంత్రాలు తాయిదులు కట్టుకుంటాం మొదలెట్టు. తర్వాత సోదరులు చెప్పుకుంటాం నేర్చుకున్నారు. దేవుడి కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ అలవాటు చేసుకున్నారు. అందుకని ఏమైపోయింది అంటే కనుక ఉదయం చెడిపోయింది. ఈ ఉదయం అన్ని ఆపాదించుకున్నాం, నింపుకుంటున్నారు. కనుక ఉదయమో చెడిపోయింది. చదువు మొదటి అధ్యాయం 25వ వచనం చదువు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటినియ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యము చేయుటకు దేవుడు ఏం చేశాడా? ఎన్నిసార్లు కనిపించకపోతే ఇంటికి ప్రసంగి 12వ అధ్యాయం చివరి మాటలు అయ్యాయి. చివరి మాటలో వర్మన చేసేసుకో, కావాలని అనిపించే కానీ ఒక మాత్రం
దేవుడు ఏం చేశాడు తెలుసా? చెడిపోయిన నీ మనసుకి మరింత భ్రష్టతో బూది పట్టేసేలాగా దాన్ని ఎవడో దొరకలేదు కదా. ఇప్పుడు మన ఇంటికి బూది పడితే చెదపడితే నువ్వు దొరకగలవు, దాన్ని బాగా చేసుకోగలవు, పెయింట్ వేసుకోగలవు. హృదయానికి పట్టేస్తే దాన్ని బాగు చేయగలిగిన దేవుడి దులుపుకోలేనంత గట్టిగా పట్టేస్తే ఏం చేస్తాడు దేవుడు? వదిలిపెట్టాడు. దేవుడు ఏం చేస్తాడు? వదిలిపెట్టాడు. భ్రష్ట హృదయం చదువుకోలేదు అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేత, ఎలా పెరిగిపోతుంది? ఏమైపోతున్నారు అంటే కనుక ఈ హృదయానికి పట్టిన చెడుతనాన్ని బట్టి వారికి ఏమొచ్చేసింది అంటే డిగ్రీలు వచ్చేస్తున్నాయి. ఒకటో తరగతి నుంచి 10th వరకు, 10th నుంచి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ, లేదా అక్కడి నుంచి బీకామ్ ఇంజనీరింగ్ ఎలాగైతే డిగ్రీలు భూమి సంపాదిస్తున్నారో ఈ హృదయానికి వచ్చిన చెడుతనాన్ని బట్టి మీరు ఎన్ని పెరిగిపోతున్నాయి? అన్ని పెరిగిపోతుంది. దేవుడు ఏం చేస్తే అన్ని ఉంచుతున్నాం, వాటినే పెంచుకుంటున్నాం. దేవుడి మాటకి ఏమో హృదయంలో చోటు పెట్టలేదు, దేవుడి మాటకి ఏమాత్రం లోనికి వెళ్ళాలనుకుంటున్నాడు. మీరు వారు మాత్రం కాలం నుండి వెళ్ళిపోతున్నారు తప్ప ఇది నా కోసమే అని హృదయంలో వెళ్ళవలసిన మాట వెళ్ళబట్టలేదు. లేక ఇంకా హృదయం అనేది భూమిని దేవుడు చెప్తున్నప్పుడు దాన్ని సిద్ధపరచుకుని ఈ హృదయ సంబంధమైన మాటలు నాకు మాట్లాడు, నేను నీ మాటల ద్వారా నా హృదయం తృప్తిపరచబడాలి, నీ మాటల ద్వారా నా జీవితంలో ఉన్న లోటు సంజయించడానికి నాతో మాట్లాడు అని ప్రార్థన పూర్వకంగా రావట్లేదు. ఒకవేళ రాకపోయినా దేవుడు నిన్ను ప్రేమించి ఇప్పుడైనా సరి చేసుకుంటామని ఈ విలువైన మాటలు హృదయ సంబంధమైన వాక్యాలు వినిపిస్తూ ఉంటే పట్టనట్టుగా విననట్టుగా విన్నట్టుగా ఉండి వెళ్ళిపోతున్నాం తప్ప ఏ మాత్రం కూడా తర్వాత నిలబెట్టి ప్యాకేజ్ మాట్లాడితే చెప్పలేని స్థితిలో ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే నీ హృదయంలోకి నిలబడుతుంది. హృదయం ఏమైపోయింది అంటే ఇంకా ఘోరమైన వ్యాధితో నిండిపోయింది. నిన్ను నువ్వే మోసం చేసుకో. చేయవలసిన మంచి చేయడానికి నీవు చేయడానికి కీడు చేసి నీవు కీడును కొని తెచ్చుకుంటావు. నీ డిగ్రీలు పెరిగిపోతుంది. అలాగే చదువుకుంటే అంటే చదువుకుంటే నీ హృదయానికి ఏం పట్టిందో లేక ఎలాగ పెరిగిపోతుంది అన్నీ కూడా రాయబడుతుంది. ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా? ఏం మాట్లాడుతున్నా తెలుసా? అవివేకం గురించి మాట్లాడుతున్నా. అవివేకం ఎలా వస్తుంది అంటే కనుక నీవు వివేచించలేని స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు నీళ్ళు కాబట్టి అవివేకం వచ్చేస్తుంది. అవివేకంతో నువ్వు ఏదైనా చేయడానికి సిద్ధపడతావు. పైకి మామూలుగానే ఉంటావు. అవివేకం హృదయంలో పెట్టి పుస్తకాలు ప్లాన్లు ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తావు. నీ అవివేకాన్ని బట్టి దేవుడు ఏమంటాడు తెలుసా? నీ హృదయానికి పట్టిన గవర్నమెంట్ వ్యాధిని బట్టి వదిలేస్తాడు. నిన్ను వదిలేస్తాడు. భక్తిహీనుడు నాశనం తినకుండా వదిలేస్తాడు. వారు పోసినప్పుడు గురువులను కూడా ఎందుకు వదిలేసాడు తెలుసా? నాశనం వరకు గట్టిన గురువులు కాల్చేవారు, అగ్ని వేసేవారు వదిలేస్తాడు. అందుకే మీకు వదిలేసినట్టుగా చాలా మంది అయిపోతారు అనుకుంటున్నారు. ఎన్ని చేసినా బాగా జరుగుతుందనుకున్న దేవుడు వదిలేస్తాడు. ఇంతకాలం ఆయుష్ నిర్ణయించిన దేవుడు సరి చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న కారణాన్ని బట్టి నీకుగానే వదిలేస్తాడు. వినిపించవలసినవన్నీ నీ చెవులకు వినిపిస్తున్న దేవుడు మార్చుకోవలసిన హృదయాన్ని మార్చుకోకపోతే, సరి చేసుకోవాల్సిన హృదయాన్ని సరి చేసుకోకపోతే, ఇంట్లో అజ్ఞానంలో ఉండి అవివేకంగా ఉండిపోతే అంధకారంలోకి వెళ్ళిపోయిన నిన్ను నరకాగ్నిలోకి వదిలేస్తాడు. చదువు ఒక సందర్భాన్ని ఉద్దేశిస్తాడు. అవివేకులు దేవుడు రాకుంటున్నారు. మొదటి నాకు ఉంటుంది 28వ అధ్యాయం మొదలు చదువు. దావీదు దేవుని జ్ఞాపకాలే దేవుడు సాతాను ప్రేరేపించిన కారణాన్ని బట్టి దేవునికి వ్యతిరేకమైన జనసంఖ్య చేయడానికి చదువు. జనసంఖ్య పెరిగింది. ఇప్పుడు ఎందుకు అవసరం
సాతాను ప్రేరేపించబడి సాతాను చేత అక్కడికి రాకపోయినా దావీదు మొదలుచుండదు. ఇది ఎవరు ప్రేరేపించారు? సాతాను ప్రేరేపించారు. ఏం చేస్తారు? దానికి ఎన్నో చేశాడు. ఎలా చేశాడంట? అవివేకం. మనం మాట్లాడుతున్న అంశం అది ఎక్కడ ఉంది? అవివేకం బయట కనబడిందా? లాంగ్ విస్తరించారు, పరిపాలిస్తున్నాడు, సువీక్షంగా ఉంది, పరిపాలన బాగా జరుగుతుంది. కానీ ఎంతమంది ద్వారా తెలుసుకోవాలని అవివేకం ద్వారా కలిగింది. అంత అవివేకంతో పనిచేస్తాను నేను. సాతాను ప్రేరేపణకు అవకాశం ఇచ్చాను నేను అని దేవుని ఎదుట ఇప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ఆప్షన్ ఇస్తున్న దేవుడిని కోరుకుంటున్నాడు. రాత్రి కలిసి అవివేకంలో బయటికి కనబడదు. హృదయ సంబంధం బయటికి భక్తులు బాగా కనబడుతుంది, బాగానే కనబడదు. నేను చూసేవాడిని నువ్వు బాగానే చూపించుకోగలరు, భక్తి ప్రదర్శన చేయగలరు, వ్యక్తిగా కొనసాగించగలరు. కానీ నీకు నాకు కనబడకుండా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే వారి మధ్యన తప్పక ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఇక్కడే ఉన్నాడు. ఆయన అయితే ఉన్నారని నువ్వు నేను గమనిస్తున్నావా? ఆయన నీ యుక్తి పనిచేస్తుందా? మన అంతరంగంలో అవివేకమైనది అయినా దావీదు అవివేకం దేవుడికి తెలిసింది. అందుకే దావీదు చెప్పాడు, ఎంత అవివేకంగా ప్రవర్తించాడు, ఎంత అవివేకంగా 76,000 మంది చచ్చిపోయారు. చిన్న ఆలోచన జనాన్ని కొంతమంది తెలుసుకోవాలన్న కారణం అవివేకంతో చేసిన ఆలోచన బట్టి అమాయకులైన ప్రజలు వలైపోయారు. నీ అవివేకం బట్టి కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు. నీ అవివేక ఆలోచన బట్టి తర్వాత భవిష్యత్తులో బిడ్డల మీద శాపాన్ని కూడా కట్టేస్తాను. అటువంటి అవివేక ఆలోచన చేయదని హృదయ సంబంధమైన ఘోరమైన వ్యాధి రాకూడదని ఆ ఘోరమైన పూజ పట్టేస్తే దురుపుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఇంకా దురుపుకోకుండా ఇక్కడ అలాగే ఉంచుకుంటే కనుక నీలో ఏమేమి పెరిగితే చదివిన మాటలో చెప్పాడు. అవన్నీ కూడా నీ హృదయంలో బయట కనపడదు, బయట ఏమాత్రం కనపడదు. అదే హృదయంలో ఏమేమి ఉంటాయో మనిషిని అభివృద్ధి ఏమేమి హృదయం ఉంటాయి, అది ఏమి ఉంటాయి. శరీర కార్యాలు స్పష్టం ఆత్మకాలు శరీర కార్యాలు సరిగ్గా ఉంటాయి. అందుకే ఆత్మకాల అవివేకం ఎక్కడ ఉండాలి అంటే హృదయంలో ఉండాలి. వివేకం మనసుకు సంబంధించింది అయితే అవివేకం హృదయ సంబంధం అయితే హృదయానికి ఏమైంది అంటే గౌరవం ఉండాలి. వివేకం చదువు 4:14 యెరూషలేమా ఏం తీసుకోవాలంట? నువ్వు రక్షణ పొందాలంటే నీ హృదయంలో ఉన్న చెడులను తీసేసుకోవాలి. బాహ్యంగా జబ్బులున్నా పర్లేదు, దానికి వైద్యులు ఉంటారు. బాహ్యంగా ఎన్ని క్యాన్సర్ వచ్చినా, HIV వచ్చినా దాన్ని సరిచేయడానికి దేవుడి చేత ఏర్పాటు చేయబడిన మంచి మంచి స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు. కానీ హృదయాన్ని సరిచేసుకోబట్టి దేవుడి నీకు ఈ రోజైనా నీ హృదయాన్ని చదువు. నీవు రక్షణ పొందినట్టు ఎక్కడ నేను చెడ్డాను దేవుడు చేతికి కనిపెట్టుకున్న బాగా ఆడుకున్నా నేనేదానికి సంపెట్టినా కావలసిన సబ్బుతో స్నానం చేసి శుభ్రం చేసుకుంటున్నావు. కానీ అంతరంగంలో ఉన్న హృదయం ఏముందట? వేడి పనులు చూడ వేరుమైంది పురుగులు వ్యక్తి చూసి దేవుడు తెలుసు కాబట్టి నీ హృదయంలో చెడుతనం గురించి మాట్లాడుతున్నాను. నీ హృదయంలో చెడుతనం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. చదువుతాను ప్రసంగి 9:3 ఏమన్నా